Hi sir. హాయ్ మీరు రాఘవేంద్ర ఆకుల రాఘవేంద్ర ఆల్రెడీ 10 years అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి ఐకాన్ మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇందులో పార్టిసిపేట్ చేయడం? బేసిక్గా మహాబలిజ అనేటువంటి ఒక గొడుగు కింద అంటే ఈ సౌత్ 4 రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మన ఏపీ తెలంగాణలో ఈ అన్ని రాష్ట్రాల సౌత్లో బలిజ అనే పదము మన శ్రీకృష్ణదేవరాయలు కన్యాకుమారి నుంచి ఇటు గోవా వరకు, ఇటు కన్యాకుమారి నుంచి అస్సాం వైపు వెళ్ళినటువంటి చరిత్ర, విజయనగర సామ్రాజ్యం చరిత్ర బలిజలకు ఉంది. ఈ బలిజలందరినీ మహాబలిజ గుడి కింద కాపు, తెలగ ఒంటరి అందరినీ తీసుకురావడం నిజంగా మంచి పరిణామం. అట్ ది సేమ్ టైం ఎంటర్ప్రైనర్స్గా ఉన్నటువంటి వాళ్ళని, బిజినెస్ పర్సన్స్ని, ఎంప్లాయీస్ని, రకరకాల రాజకీయ అందరినీ ఒక గూటికి చేర్చి మన యొక్క ఏంటి మన విశిష్టత ఏంటి, మన వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలి, యంగ్ జనరేషన్స్ ఎలా ముందుకు పోవాలని చక్రపాణి సార్ కానీ మిగతా వాళ్ళ టీం అందరూ కూడా చేయడం నిజంగా చాలా అభినందనీయం. మంచి పని. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయలేనికి ఎలా యూజ్ అవుతుంది? డెఫినెట్గా ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి ప్యానల్లో ఉన్న మెంబర్స్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డెలిగేట్స్ కానీ, గెస్ట్లు కానీ చాలా అపారమైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, కష్టపడి పైకి వచ్చినటువంటి యంగ్స్టర్ నుంచి ఒక చిన్న ఏజ్ నుంచి ఈ ఇంత స్థాయికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళతో పరిచయం ఉండడం, వాళ్ళు కూడా ఇక్కడున్న యంగ్స్టర్స్కి, రాబోయే ఎంటర్ప్రైనర్స్కి, బిజినెస్ పర్సన్ మంచి అవకాశాలు కల్పిస్తారు. దాని ద్వారా ఎప్పుడైతే ఆర్థికంగా బలం చేకూరుస్తుందో 100% ఇంకొక 10 మందికి సాయం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులాగే ఈసారి కొత్తగా కాన్ఫ్లిక్ట్గా ఎవరైతే వివాదాల పరిష్కార మండలిని కొత్తగా ఈసారి ఈ ఐకాన్లో ఆవిష్కరించబోతున్నారు. దాని ద్వారా ఏవైనా వివాదాలు వస్తే రోడ్డుకెక్కి, రచ్చకెక్కి, పోలీస్ స్టేషన్లో, కోర్టులో కాకుండా మన యొక్క సమస్యల్ని మనమే పరిష్కరించుకుందామని ఒక మంచి ఆలోచనతో కూడా తీసుకురావడం చాలా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మన వాళ్ళకు అది ఎలా ఉంటుందంటే మన ఇంట్లో కూర్చొని పరిష్కరించుకున్నంత ఆనందంగా ఉంటుంది సమస్య వచ్చినా కూడా. మెయిన్ వచ్చేసి యూత్ ఐకాన్ గా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు యూత్ గా. సో యూత్ కి ఇది ఎంతవరకు ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది? ఎస్, డెఫినెట్లీ. యూత్ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు 15 years అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ అయిపోతే ఏదో ఒక డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయిందని కాకుండా ఎలా వెళ్ళాలన్నా నువ్వు ఎంప్లాయీగా ఉండడం వేరు, ఒక బిజినెస్ మ్యాన్గా ఉండడం వేరు, ఒక ఎంటర్ప్రైనర్గా ఉండడం వేరు. ఒక బిజినెస్ మ్యాన్గా ఏదో బిజినెస్ చేసుకుంటే తన కుటుంబం చూసుకుంటాడు, ఒక ఎంప్లాయీగా తను ఏదో శాలరీ చేసుకుంటారు తన కుటుంబం. కానీ ఎంటర్ప్రైనర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 10 మంది నుంచి 100,000 మంది, 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వేదికల ద్వారా, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా, ఐకాన్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ యూత్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే 100% మంచి రిజల్ట్స్ వస్తాయి కదా. యూత్కి మెయిన్గా వీళ్ళు కాన్సెప్టే యూత్ అందరూ కూడా కలవాలి. యూత్తో వాళ్ళందరికీ ఎవరైతే అపార అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎండీస్, వీళ్ళందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని పెట్టింది చాలా మంచి ఇది అనమాట. యూత్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు కంటే ఇప్పుడు జనరేషన్ యూత్ కంటే కాస్త ఇంత ఏజ్ వచ్చిన తర్వాత మనం బిజినెస్ లో ఎంటర్ అవుతే బాగుంటుంది అనేది ఒక ఐడియా అయితే అందరికి ఉంటుంది. సో కానీ ఇప్పుడు యూత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకెళ్తుంది. సో యూత్ దీన్ని ఎంతవరకు అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే మనం ఇప్పుడు అవకాశం అన్నటువంటిది ఇలా ఉందని ఓపెన్ ప్లాట్ఫామ్, ఓపెన్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరు యూటిలైజ్ చేసుకోవాలనేది డిపెండ్స్ అపాన్. నాకు ఒక విధంగా అప్రోచ్ ఉంటుంది, మీకు ఒక విధంగా అప్రోచ్ ఉంటుంది, ఒకరికి ఒక విధంగా అప్రోచ్ ఉంటుంది. అది యంగ్స్టర్స్ తీసుకొస్తే ఇంకొక భావితరం బాగుంటుందని ఒక ఆలోచన నెక్స్ట్ జనరేషన్స్కి. లేదు ఒక ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వేళ వచ్చినా సంతోషమే కదా. అంటే ఆ అవకాశాల వేదిక ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని 10 మందికి మనం అంతిమంగా సర్వీస్ టు ది సొసైటీ, సర్వీస్ టు ది పీపుల్. అది కూడా మన వాళ్ళు ఇంకొంచెం పెద్దగా అయితే మనం కూడా మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా ఎప్పుడైతే ఉంటారో, పొలిటికల్ కావచ్చు, రాజకీయ రంగంలోనే కాదు, బిజినెస్ రంగంలో అన్నింటిలో మన వాళ్ళు ముందు ఉంటే మన వాళ్ళకు సాయం చేసి తర్వాత సొసైటీకి కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు అనేది వారి శక్తి సామర్థ్యాలు, వారి అర్హత బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచన విధానం ఉంటుంది. ఇక్కడ ఉన్న దాంట్లో ఆలోచన విధానం మనం వెళ్ళే దారి కరెక్ట్గా ఎంచుకోగలిగితే 100% మనకు మంచి రిజల్ట్స్, అది యూత్కైనా కావచ్చు, మీరు అన్నట్టుగా మధ్య ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎస్ అండి, అవును. అంటే జనరల్గా ఈ సెషన్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క మాటలు కానీ ఎవరికైనా కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి. మనం కూడా ఇలా వెళ్ళాలి, ఇలా ముందుకు పోవాలి అనేది 100%గా ఉంటుంది. మెండు చక్రపాణి గారిని మేము గత కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఆయన ఆలోచన విధానము ఒక పర్ఫెక్ట్ ఒక ఎయిమ్ తోటి ముందుకు వెళ్తున్నారు సార్. సో ఎప్పుడు కూడా యువత ఆయన వెనక మేము ఉంటాం. ఆయన చేసే ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి బాగుండాలన్న ఆలోచనతో వీరి ఎవరైతే
ప్యానల్లో ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో అందరూ కూడా మంచి ఎన్లైట్ పర్సన్సే. ఆర్జే శ్రీకాంత్ గారు కావచ్చు, తర్వాత ఎవరు బడే రాఘవేంద్రరావు గారు కావచ్చు, చాలామంది అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాయుడు గారు కావచ్చు, పెన్సిరెడ్డి జగదీష్ గారు కావచ్చు, ఆకుల చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ మంచి వీళ్ళు కదా. ఆల్రెడీ దే ఆర్ రీచ్డ్ దేర్ గోల్స్ ఆల్మోస్ట్. సో వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంతమందికి ఒక వేదిక కల్పించి ఎక్కడా కూడా చిన్న ₹1 కలెక్ట్ చేయకుండా అసలు రిజిస్ట్రేషన్ ఏమి ఒక చక్కగా ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు, ఇంత వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని చేస్తున్నప్పుడు నిజంగా ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ మన కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా అభిప్రాయం.